హాయ్ ఫ్రెండ్స్, ఎల్ఎల్ఈ ఫుడ్స్కి స్వాగతం. ఈరోజు మనం చికెన్తో మిర్చి బజ్జీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. చూడండి ఎలా వచ్చాయో. చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైనా మిర్చి బజ్జీ చేసుకుంటాం కదా, ఒకసారి ఇలా వెరైటీగా చేసి చూడండి. ఇప్పుడు మనం ముందుగా చికెన్ తీసుకున్నాము, బోన్లెస్ చికెన్. అది మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం కారం, ఉప్పు, కొత్తిమీర పొడి, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, ఇప్పుడు ఇవన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. చూడండి మిక్సీ పట్టేసిన, బాగా మెత్తగా కాకుండా ఇలా కీమా కొట్టుకుంటాం కదా మనం, కీమాలాగా ఇలా పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మిర్చి ఇలా మధ్యలోకి కట్ చేసి అందులో గింజలు అన్నీ తీసేసుకోవాలి. చూడండి ఇలా నేను చూపించే విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అందులో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా చికెన్, అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ బజ్జీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు చేసి చూడండి. చూడండి ఇలా మొత్తం వేంపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం పోసుకోవాలి. అలా నిమ్మరసం పోసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు మిర్చిలో ఈ చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా, అందులో మిర్చిలో పెట్టేసుకోవాలి. ఎంత పడుతుందో అంత పెట్టేసుకోవాలి. ఇలా చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి. అలాగే మిగతా మిర్చిలో కూడా ఇలాగే చికెన్ ఫ్రై చేసావు కదా అది పెట్టేసుకోవాలి. చూడండి అన్ని మిర్చిలలో పెట్టేశాను. ఇప్పుడు మనం శనగపిండి తీసుకున్నాం, అందులో కొంచెం ఓమా, కొంచెం ఉప్పు, సోడా, ఇవి ఒకసారి అన్నీ కలుపుకోవాలి. అవి అన్నీ కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కొన్ని వాటర్ పోసుకొని ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. బాగా పల్చగా చేసుకోకూడదు, ఇలా చేసుకోవాలి. మిర్చికి అయితే బాగా పట్టేస్తుంది. ఇప్పుడు పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఆయిల్ పోసుకున్నాం కదా, ఆయిల్ వేడెక్కిందో చూద్దాము. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మిర్చి బజ్జీ ఈ విధంగా ఇలా వేసుకోవాలి. చాలా ఈజీ, చాలా తొందరగా అయిపోతుంది. చూడండి ఈ విధంగా చికెన్ పెట్టేసుకున్నకెళ్ళి మొత్తం పిండిని అయితే నింపు వేసుకోవాలి. అలా పెట్టేసుకొని నేను ఏ విధంగా వేస్తున్నానో మీరు కూడా అలాగే చేయాలి. చాలా బాగుంటాయి. చూశారు కదా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు మనం ఇంకో సైడ్కు వేసుకోవాలి. ఒక సైడ్ అయితే ఫ్రై అయినాయి,
చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయితేనే తీసేసుకుందాం. మళ్ళీ ఈ విధంగా మిగతా మిర్చీలు ఉన్నాయి కదా, అవి మొత్తం ఇలాగే వేసుకోవాలి. చూస్తారు కదా, ఇప్పుడు నేను ఎలా వేసుకుంటున్నానో మీరు కూడా అలాగే నెమ్మదిగా వేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. చూసారు కదా, ఫ్రై అయినాయి. ఇంకెందుకు లేటు, ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకసారి మళ్ళీ ఇంకోవైపు ఇలా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, చికెన్ మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. రుచి మాత్రం అదిరిపోతుంది. ఇంకెందుకు లేటు, ఒకసారి మీరు కూడా ఇంట్లో చేసి కామెంట్లో ఎలా వచ్చిందో పెట్టండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు.